దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? అపరాధాలను క్షమించిన మీ అపరాధాలను క్షమించబడతాయని అంటున్నాడు. అలాగే మనం ఒకరి పట్ల ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి దేవుడైతే మనం ఏం చేసినా కానీ ఎలా క్షమిస్తున్నారో మనం కూడా అలాగే క్షమించాలండి. అలాగే క్షమించిన దేవుని స్వభావం మనము కూడా అట్లాగే చేయగలరు. అలాగే మనం పాపములను దేవుడు క్షమించినట్లే మనం ఇతరులను క్షమించాలి. అలాగే క్షమించమని హృదయమునకు దేవుని క్షమా సంపూర్ణంగా అనుభవించబడదండి. క్షమించమని హృదయమునకు దేవుని క్షమ సంపూర్ణంగా అనుభవించబడదండి. మత్తయి సువార్త 6:14 రాయబడింది. ఇక్కడ చెప్తున్నారు కదండి, మన అపరాధం మనం ఎదుటి వారిని క్షమించిన ప్రకారం దేవుడు కూడా మన అపరాధాలను క్షమించినట్టండి. అలాగే క్షమించడం ద్వారా మన హృదయం శుద్ధమైనట్టండి, శాంతి కలిగినట్టండి. మార్క్స్ సువార్త 11:25 ఉంటుందండి. చూస్తున్నారు కదండి, మన పాపాలంటే క్షమిస్తారండి. అలాగే ఎన్నిసార్లు అపకారం జరిగినట్టు క్షమించమని బైబిల్ ఉద్దేశించి చెప్పిందండి. మత్తయి 21:22 ఎన్నిసార్లు మనము క్షమించాలంటే 7 మార్లు అని పేతురుగారు అడిగినప్పుడు 7 కాదు 77 మార్లు క్షమించాలని ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనం కూడా క్షమించి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం నడుచుకునే మనల్ని ఎంతగానో దేవుడు ఇచ్చిస్తాడండి. అలాగే ఇచ్చిన పాట పాడుకొని మన్నించుమా దేవా మన్నించుమా మన్నించుమా దేవా మన్నించుమా నా
మొదటి మాటలో గానం చేసినటువంటి గుడిపల్లి దివ్య గారు నీ